21 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మూడో జాబితాను విడుదల చేసింది. ప్రధానంగా ఈసారి ఎంపీలపై ఎక్కువగా దృష్టి పెట్టారు. శ్రీకాకుళం ఎంపీగా అనూహ్యంగా పేరాడ తిలక్ పేరు తెరముందుకు వచ్చింది. టెక్కలి నియోజకవర్గానికి చెందిన పేరాడ తిలక్ శ్రీకాకుళం ఎంపీగా బరిలో దిగబోతున్నారు. అటు తమ్మినేని సీతారాం అలాగే ధర్మాన కృష్ణదాస్ పేర్లు వినిపించినప్పటికీ వాళ్ళు పోటీ చేయడానికి నిరాకరించడంతో పేరాడ తిలక్ అవకాశం దక్కింది. బీసీ కళింగ సామాజిక వర్గానికి చెందిన పేరాడ తిలక్ శ్రీకాకుళం ఎంపీ బరిలో దిగబోతున్నారు. ఇక విశాఖపట్నం నుంచి ముందుగానే అందరూ ఊహిస్తున్నట్టుగానే బొత్స ఝాన్సీ బొత్స సత్యనారాయణ సతీమణికి అవకాశం దక్కింది. ఇక ఏలూరు నుంచి కారుమూరి సునీల్ కుమార్ యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని ఈసారి తొలిసారిగా అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బరిలో దింపుతున్నారు. కారుమూరి నాగేశ్వరరావు మనకు తెలుసు, కారుమూరి నాగేశ్వరరావు మంత్రిగా ఉన్నారు. అలాగే ఆళ్ళ నాని ఈ ఇద్దరు పేర్లు పరిశీలించినప్పటికీ వాళ్ళిద్దరూ ఎమ్మెల్యేలుగా పోటీ చేయడానికి ఆసక్తి చూపడంతో కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ను తెర ముందుకు తెచ్చారు. ఇక మనం చూస్తే విజయవాడ ఎంపీగా నిన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని నాని ఈసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలో దిగుతున్నారు. 2014-2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించిన కేశినేని నాని ఈసారి విజయవాడ నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక కర్నూలు ఎంపీగా అందరూ ఊహించినట్టుగానే ప్రస్తుత కేబినెట్లో మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరాంకు స్థానచలనం కలిగించారు. ఆలూరు ఎమ్మెల్యేగా ప్రస్తుతం ఆయన ఉన్నారు. ఆయనకు స్థానచలనం కలిగించి కర్నూలు ఎంపీగా బరిలో దించుతున్నారు. అలాగే తిరుపతి ఎంపీకి సంబంధించి కూడా స్థానచలనం జరిగింది. తిరుపతి ఎంపీగా ప్రస్తుతం గురుమూర్తి ఉన్నారు. గురుమూర్తిని సత్యవేడు నియోజకవర్గానికి షిఫ్ట్ చేశారు. ఆ సత్యవేడు నుంచి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా రంగంలో దించబోతున్నారు. తిరుపతి ఎంపీ నియోజకవర్గం లోక్సభ నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఈసారి సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంకు స్థానచలనం కలిగించారు. కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇక శాసనసభకు సంబంధించి చూసుకుంటే ఇచ్చాపురం నుంచి పిరియా విజయ మాజీ శాసనసభ్యుడు పిరియా సాయిరాజ్ సతీమణి బీసీ వర్గానికి చెందిన వ్యక్తి. ప్రస్తుతం ఆమె జడ్పీ చైర్మన్గా ఉన్నారు. జడ్పీ చైర్మన్గా ఉన్న పిరియా విజయకు ఇచ్చాపురం నుంచి ఈసారి అభ్యర్థిగా రంగంలో దించుతోంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఇక టెక్కలకు సంబంధించి మనకి చాలా ఉత్కంఠ రేపే అంశం. ఎందుకంటే టెక్కల నుంచి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కింజరాపు అచ్చెన్నాయుడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. టెక్కల నుంచి దువ్వాడ వాణి అంటే దువ్వాడ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ సతీమణి ఇన్ఛార్జిగా ఉన్నప్పటికీ కూడా అనూహ్యంగా మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ అవకాశం దక్కించుకున్నారు. ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న దువ్వాడ శ్రీనివాస్ ఈసారి టెక్కల నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగబోతున్నారు. ఇక చింతలపూడి నియోజకవర్గానికి వస్తే ఇది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. కంబం విజయరాజు రంగంలో ఉండబోతున్నారు. ప్రస్తుతం శాసన మండలి చైర్మన్గా ఉన్న కొయ్య మోషన్ రాజుకి స్వయాన వియ్యంకుడు కంబం విజయరాజు చింతలపూడి నుంచి ఈసారి రంగంలో ఉండబోతున్నారు. ఇక రాయదుర్గం నుంచి మనం చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న కాపు రామచంద్రారెడ్డిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన పెట్టింది. ఆల్రెడీ కాపు రామచంద్రారెడ్డి నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానని ప్రకటన కూడా చేశారు. ప్రస్తుతం ఏపీఐఐసి చైర్మన్గా ఉన్న మాజీ శాసనసభ్యుడు మెట్టు గోవిందరెడ్డికి రాయదుర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కల్పించింది. ఇక దర్శి నుంచి మనం చూస్తే మద్దిశెట్టి వేణుగోపాల్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మద్దిశెట్టి వేణుగోపాల్ను పక్కన పెట్టారు. ఒంగోలు ఎంపీగా ఆయన పేరు పరిశీలించవచ్చన్న చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డిని దర్శి నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రంగంలో దించుతోంది. ఇక పూతలపట్టుకు సంబంధించి మనకు తెలుసు ఎంఏ బాబు సిట్టింగ్ ఎమ్మెల్యే అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరుపైన నిరసన కూడా వ్యక్తం చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్న బాబును పక్కన పెట్టి మాజీ ఎమ్మెల్యే సునీల్ కుమార్కు పూతలపట్టు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అవకాశం కలిగించింది. పూతలపట్టు ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం. ఇక చిత్తూరు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న శ్రీనివాస్కు బలిజ సామాజిక వర్గానికి చెందిన శ్రీనివాస్కు రాజ్యసభ అభ్యర్థిగా 2 రోజుల కిందట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనౌన్స్ చేసింది. ఇక్కడ ఆర్టీసీ చైర్మన్గా ఉన్న విజయానందరెడ్డి ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ముఖ్య అనుచరుడు. ప్రస్తుతం ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా ఉన్నారు. విజయానందరెడ్డి చిత్తూరు నుంచి ఈసారి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో దిగుతున్నారు. ఇక మదనాపల్లికి సంబంధించి కూడా మనం చూస్తే మదనాపల్లి నుంచి నిస్సార్ అహ్మద్ ఈసారి మైనార్టీ అభ్యర్థికి అవకాశం కల్పించారు. నిస్సార్ అహ్మద్ రంగంలో ఉండబోతున్నారు. ఇక రాజంపేట నుంచి మనం చూస్తే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ప్రస్తుతం జడ్పీ చైర్మన్గా ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత అలాగే వైఎస్ఆర్ కుటుంబానికి అత్యంత సన్నిహితమైన ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఈసారి రాజంపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు. ఇక ఆలూరు నుంచి మనం చూస్తే ఆలూరు నుంచి ప్రస్తుతం ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరి జయరాం మంత్రికి కూడా ఉన్నారు. ఆయనకు స్థానచలనం కలిగించి కర్నూలుకు అవకాశం కల్పించారు. జడ్పీటీసీగా ఉన్న విరూపాక్ష ఇక్కడ అభ్యర్థిగా రంగంలో ఉండబోతున్నారు.
రైట్, ఈ మార్పులు చేర్పులకు సంబంధించి మరిన్ని వివరాలు తీసుకుందాం. మా వైసీపీ రిపోర్టర్ దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, ఈ మార్పులకు సంబంధించి పూర్తి వివరాలు ఏంటి? అటు ఈసారి కూడా లిస్టులో ఒంగోలు అసెంబ్లీ కానీ ఒంగోలు పార్లమెంటు కానీ లేదు, ఇంకా సందిగ్ధత కొనసాగుతున్నట్టేనా? ఖచ్చితంగా చెప్పాలి, ఎందుకంటే ఒంగోలుకి సంబంధించి ఎక్కడా కూడా ఈసారి లిస్టులో లేదని చెప్పాలి. ఒంగోలు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానానికి సంబంధించి అలా పార్లమెంట్కి సంబంధించి కూడా లేదు. మిగిలినటువంటి కొన్ని చోట్లకు సంబంధించి మొత్తం 21 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు కొద్దిసేపటి క్రితం బొత్స సత్యనారాయణ ప్రకటించారు. అయితే 21 స్థానాల్లో ఇప్పుడు 6 ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలని ప్రకటించారు. అయితే ప్రధానంగా ఈ 6 స్థానాలకు సంబంధించినటువంటి పూర్తిగా అందరూ కూడా కొత్త వాళ్ళే వస్తున్నారు. ఒక కేసినేని నాని తప్ప మిగిలినటువంటి అందరూ కూడా కొత్త వాళ్ళు ఈసారి ఎంపీ స్థానాలకి వెళ్లబోతున్నారు. ముఖ్యంగా శ్రీకాకుళం ఎంపీ స్థానానికి సంబంధించి పేరాడ తిలక్ ను సీఎం జగన్ ఈసారి లోక్సభ ఎన్నికలకు అభ్యర్థిగా నియమించడం జరిగింది. ఇక విశాఖపట్నానికి సంబంధించి బొత్స ఝాన్సీ గతంలో కూడా ఆమె విజయనగరం నుంచి ఎంపీగా గెలుపొందారు, ఎంపీగా కూడా పనిచేసినటువంటి పరిస్థితి. ఆమెను విశాఖ ఎంపీగా ఈసారి అవకాశం ఇచ్చారు. ఏలూరు ఎంపీకి సంబంధించి మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు ఏలూరు ఎంపీగా అవకాశం ఇచ్చారు. కారుమూరి సునీల్ కి ఈసారి ఏలూరు ఎంపీ అభ్యర్థిగా ఈసారి ఎన్నికల్లో సీఎం జగన్ దింపబోతున్నారు. ఇక విజయవాడ ఎంపీకి సంబంధించి నిన్న సీఎం జగన్ ఆల్రెడీ కలిశారు. టీడీపీకి అలాగే ఎంపీ పదవి కూడా రాజీనామా చేశారు. కేసీఆర్ నానిని ఇన్ఛార్జ్ గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. ఇక కర్నూలు ఎంపీకి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి ఎవరైతే గుమ్మనూరు జయరాంను ఆయన కర్నూలుకి పంపించడం జరిగింది. ఇక తిరుపతి ఎంపీకి సంబంధించి కోనేటి ఆదిమూల ఈయన సత్యవేడు ఎమ్మెల్యే, ఈయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కోనేటి ఆదిమూలని ఈయన కర్నూలు తిరుపతికి పంపించడం జరిగింది. ఇక ఎమ్మెల్యే అంశానికి సంబంధించి అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మనం చూసినట్లయితే ఇచ్చాపురానికి సంబంధించి పిరియా విజయను, ఆమె ప్రస్తుతం అయితే జడ్బీ చైర్మన్ గా ఉన్నారు, పిరియా విజయను ఇచ్చాపురానికి ఇన్ఛార్జ్ గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ తరఫున అభ్యర్థిగా ఆమె ఇచ్చాపురం నుంచి పోటీలో ఉండబోతుంది. ఇక టెక్కలికి సంబంధించి దువ్వాడ శ్రీనివాస్ ను ఇన్ఛార్జ్ గా నియమించారు. ప్రస్తుతం దువ్వాడ శ్రీనివాస్ ఎమ్మెల్సీగా ఉన్నారు. దువ్వాడ శ్రీనివాస్ ను వచ్చే ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి బరిలోకి దించబోతున్నారు టెక్కల్ నియోజకవర్గం నుంచి. ఇక చింతలపూడికి సంబంధించి ప్రస్తుతం చింతలపూడి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎలీజాను పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. చింతలపూడి నుంచి కొత్తగా పార్టీలోకి వచ్చినటువంటి విజయ్ జయరాజ్ని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థిగా సీఎం జగన్ దించబోతున్నారు. ఇక రాయదుర్గానికి సంబంధించి రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టారు. ఆయన పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ పార్టీకి కూడా రాజీనామా చేశారు గత వారం రోజుల క్రితం. ఆయన స్థానంలో మిట్టు గోవింద్ రెడ్డికి అవకాశం కల్పించారు. మిట్టు గోవింద్ రెడ్డి ప్రస్తుతం ఏపీఐఏసీ చైర్మన్ గా కూడా ఆయన ఉన్నారు. ఇక దర్శికి సంబంధించి దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ని సీఎం జగన్ పక్కన పెట్టారు. దర్శి నియోజకవర్గానికి సంబంధించి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాజీ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఈయనకు ఇన్ఛార్జిగా బాధ్యతలు ఇచ్చారు. వచ్చే ఎన్నికల్లో ఈయన అసెంబ్లీ అభ్యర్థిగా ఉండబోతున్నారు. ఇక పూతలపట్టుకు సంబంధించి ప్రస్తుతం ఎంఎస్ బాబు ఉన్నారు. ఎంఎస్ బాబును పక్కన పెట్టారు. ఇటీవల ఎంఎస్ బాబు కూడా కొన్ని వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేశారు. ఆయన పూర్తిగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే పూతలపట్టు నుంచి గతంలో అంటే 2014లో వైఎస్ఆర్సీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి డాక్టర్ సునీల్ కుమార్ ని మరొకసారి అవకాశం ఇచ్చారు. 2024 ఎన్నికలకు సంబంధించి సునీల్ కుమార్ పూతలపట్టు నుంచి రంగంలోకి దిగబోతున్నారు. ఇక చిత్తూరుకు సంబంధించి చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యేకు రాజ్యసభ అవకాశం సీఎం జగన్ ఇచ్చారు. అరేని శ్రీనివాసులు ఆయన స్థానంలో కొత్త వ్యక్తిని తీసుకొచ్చారు. ఆర్టీసీ చైర్మన్ గా ఉన్నటువంటి విజయాంధ్ర రెడ్డిని ఇన్ఛార్జ్ గా నియమించారు. వచ్చే ఎన్నికల్లో ఆయన చిత్తూరు అసెంబ్లీ స్థానం నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక మదనపల్లికి సంబంధించి ప్రస్తుతం మదనపల్లి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి నవాబ్ బాసాని పక్కన పెట్టారు. అదే ముస్లిం మైనార్టీ సామాజిక వర్గానికి చెందినటువంటి నిసార్ అహ్మద్ కు ఈసారి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు. ఇక రాజంపేటకు సంబంధించి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఆయన ప్రస్తుతం అయితే జడ్బీ చైర్మన్ గా ఉన్నారు. ఈయన కూడా మాజీ ఎమ్మెల్యేగా కూడా పనిచేశారు. ప్రస్తుతం అయితే జడ్బీ చైర్మన్ గా ఉన్నటువంటి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డిని ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో రాజంపేట నుంచి బరిలోకి సీఎం జగన్ దించబోతున్నారు. ఇక ఆలూరుకు సంబంధించి ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంని కర్నూలు ఎంపీగా పంపించారు. కాబట్టి ఇక ఆలూరుకి సంబంధించినటువంటి విరూపాక్ష ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి జడ్పీటీసీని విరూపాక్షను ఆలూరు నుంచి ఎన్నికల బరిలో దించబోతున్నారు. ఇక కోడుమూరుకు సంబంధించి ప్రస్తుతం కోడుమూరు అంటే సుధాకర్ అక్కడ ఎమ్మెల్యేగా సిట్టింగ్ ఉన్నారు కాబట్టి ఆయనను పూర్తిగా తప్పించారు. ఇది కూడా ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నియోజకవర్గం. ఆయన స్థానంలో డాక్టర్ సతీష్ ను ఇక్కడ రంగంలోకి దించబోతున్నారు. ఇక గూడూరుకు సంబంధించి ఇది కూడా ఎస్సీ నియోజకవర్గం, నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఎస్సీ
నియోజకవర్గం. ఇక్కడ శివప్రసాద్ ప్రస్తుతం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన స్థానంలో మెరుగు మురళి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్నటువంటి మెరుగు మురళిని ఎన్నికల బరిలోకి దించబోతున్నారు. ఇక సత్యవేడికి సంబంధించి సత్యవేడి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆదిమూలం ఉన్నారు. ఇతన్ని తిరుపతి ఎంపీగా పంపిస్తున్నారు కాబట్టి సత్యవేడి నుంచి తిరుపతి ఎంపీగా ప్రస్తుతం ఉన్నటువంటి గురుమూర్తికి ఎమ్మెల్యే స్థానానికి కేటాయించారు. ఆయన ఇన్ఛార్జిగా ప్రకటించి ఆయన వచ్చే ఎన్నికల్లో సత్యవేడి నుంచి ఆయన పోటీ చేయబోతున్నారు. ఇక పెనమలూరుకు సంబంధించి కృష్ణా జిల్లా సంబంధించినటువంటి పెనమలూరు ప్రస్తుతం పార్థసారథి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపు చంద్రబాబును కూడా ఆల్రెడీ కలవబోతున్నారు. టీడీపీలో ఆయన జాయిన్ కాబోతున్నారు కాబట్టి పెనమలూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ప్రస్తుతం పెడన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ కు పెనమలూరుకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించారు. వచ్చే ఎన్నికల్లో పెనమలూరు నుంచి జోగి రమేష్ పోటీలో ఉండబోతున్నారు. ఇక పెడనకు సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ప్రస్తుతం అయితే ఉప్పాల రాము, అతను ఎవరైతే జడ్బీ చైర్మన్గా ఉన్నటువంటి ఉప్పాల హారిక భర్త అతన్ని వచ్చే ఎన్నికల అసెంబ్లీ స్థానం నుంచి దించబోతున్నారు. మొత్తం ఇలాగా 21 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేశారు. వీటికి సంబంధించి ఇందులో 6 స్థానాలకు సంబంధించినటువంటి పార్లమెంటు, అలాగే మిగిలినటువంటి 15 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లు కూడా ఇందులో ఉన్నాయి. అయితే మొత్తం మార్పులకు సంబంధించి సుదీర్ఘంగా కసరత్తు కూడా చేశారు. ఈ కసరత్తు అనంతరం మొత్తం ఇప్పటి వరకు 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు సీఎం జగన్ చేశారు. ఇందులో 6 స్థానాలు ఎంపీ స్థానాలు ఇప్పుడు ప్రకటించారు. గతంలో ప్రకటించినటువంటి 3 స్థానాలు మొత్తం 9 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ స్థానాలు ప్రకటించారు. మిగిలినటువంటి స్థానాలన్నీ కూడా అసెంబ్లీ స్థానాలకు సంబంధించి చెప్పొచ్చు. మొత్తం వీటికి సంబంధించి ఏదైతే ఈ మార్పులు చేర్పులు చేశారో వీటన్నింటికి సంబంధించి ఎక్కడైతే అసంతృప్తి ఉందో, ఎక్కడైతే ఆ నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారో అందరినీ కూడా సెటరేట్ చేసే పనులు ఆల్రెడీ పార్టీ నేతలకు బాధ్యతలు అప్పగించారు. ఇప్పటికే కొంత బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. కొంతమంది ఈ లిస్టు అధికారికంగా ప్రకటించిన తర్వాత స్పందిద్దామని వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు కొంతమంది అయితే ఉంటే, కొంతమంది అయితే పార్టీ నిర్ణయం సీఎం జగన్ నిర్ణయమే మాకు అంగీకారం అంటూ కూడా వాళ్ళు సైలెంట్గా ఉన్నటువంటి, అలాగే పార్టీకి పనిచేస్తామంటూ కూడా చెప్పినటువంటి పరిస్థితి. అయితే ఇప్పటి వరకు కూడా ఈ లిస్టుకి సంబంధించి 21 స్థానాలకు సంబంధించి ప్రకటన చేశారు. మొత్తం 38 స్థానాల్లో మొత్తం ఇప్పటి వరకు 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు చేయడం జరిగింది. ఇక సంక్రాంతి తర్వాత మరికొన్ని స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ప్రకటన కూడా ఉండే అవకాశం కనిపిస్తుంది. సతీష్ రైట్. దుర్గా, ఇప్పుడు కొందరు సిట్టింగ్లను పక్కన పెట్టారు ఈ లిస్టులో కూడా, 3వ లిస్టులో కూడా. అయితే వీళ్ళలో కొందరికి ఎంపీ అభ్యర్థులుగా మళ్ళీ ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఎలీజా పేరు అమలాపురంకి పరిశీలనలో ఉందంటున్నారు, మద్దిశెట్టి వేణుగోపాల్ పేరు ఒంగోలుకి పరిశీలనలో ఉందంటున్నారు. ఛాన్సెస్ ఉన్నాయా లేదంటే క్లోజ్ అయినట్టేనా? ఖచ్చితంగా కొంతమందికైతే ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఇంకా ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది. కొన్ని వివాదాస్పదమైనటువంటి ప్రాంతాల్లో ఆ ఎంపీ స్థానాలకు సంబంధించినటువంటి అవకాశాలు కూడా ఎమ్మెల్యేలకు ఉన్నాయి. ఉదాహరణకు మీరు చెప్పినట్టుగా ఒంగోలుకి సంబంధించి మద్దిశెట్టి వేణుగోపాల్ ఒంగోలు పార్లమెంట్కి పంపించాలంటూ కూడా జగన్ ఆల్రెడీ ఆలోచన చేస్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి విభేదాల కారణం, అక్కడ ఉన్నటువంటి కాంట్రవర్షియల్ ఇష్యూస్ ఉన్న నేపథ్యంలో ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి ఆ ఒంగోలు ఎంపీ స్థానాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డికి కేటాయించాలంటూ కూడా ఆయన డిమాండ్ చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ ఒంగోలు పార్లమెంట్కి సంబంధించినటువంటి ప్రస్తుతం అయితే ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే మద్దిశెట్టి వేణుగోపాల్ ఒంగోలుకి పంపిస్తారంటూ కూడా ప్రచారం జరుగుతుంది. దీంతో పాటు మిగిలినటువంటి స్థానాలకు సంబంధించి ముఖ్యంగా బాలినేని ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ఆ స్థానాలకు సంబంధించినటువంటి నిర్ణయం అయితే ఇప్పుడు ప్రస్తుతానికి తీసుకోలేదు. ఎందుకంటే అన్నా రాంబాబు రాజీనామా చేశారో ఆ స్థానం కూడా ఆల్రెడీ ఉంది. ఆయన వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఆ స్థానానికి సంబంధించి ఇన్ఛార్జిని కూడా ప్రకటించాల్సి ఉంది. అయితే బాలినేనితో పాటు మిగిలినటువంటి కొంతమంది కీలక నేతలు వేరే వ్యక్తులు కూడా డిమాండ్ చేస్తున్నారు. అక్కడ సిద్ధారాఘవయ్య లేదంటే సిద్ధారాఘవయ్య కుమారుణ్ణి పెట్టాలంటూ కూడా వాళ్ళు అడుగుతున్నటువంటి పరిస్థితి. అలాగే బాలినేని కూడా తన వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిని పెట్టాలని ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి. అయితే ఒకానొక సందర్భంలో బాలినేని కూడా అక్కడికి పంపించాలని అనుకున్నారు. కానీ బాలినేని ఖచ్చితంగా ఒంగోలు సిటీ నుంచే నేను పోటీ చేస్తానంటూ కూడా ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. కరాఖండిగా చెప్పి వెళ్తున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి సీఎం దగ్గర అనేక సార్లు సమావేశాలు కూడా జరిగాయి. అటు ఒంగోలు ఎమ్మెల్యేతో పాటు ఎంపీ స్థానానికి సంబంధించి కూడా చాలా డిస్కషన్స్ అనేవి జరుగుతున్నాయి. కొంచెం కాంట్రవర్షియల్ ఇష్యూగా అది ప్రస్తుతం అయితే ఉంది కాబట్టి దాని జోలికి అయితే ప్రస్తుతం వెళ్ళలేదు. ఇక ఒంగోలుకి సంబంధించి పక్కన పెట్టి ఇక చింతలపూడి సంబంధించి ఎలీజాను పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అమలాపురానికి వెళ్లాలని ఎలీజానికి గతంలో సిఫార్సు చేశారు. అయితే దానికి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ కూడా ప్రస్తుతానికి ఇంకా పూర్తి కాలేదు. ఇటీవలే అమలాపురం ఎంపీ చింతా అనురాధను కూడా ఆల్రెడీ తాడేపల్లికి పిలిపించారు. చింతా అనురాధకు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి. అయితే ఈసారి చింతా అనురాధను తప్పించి వేరే వ్యక్తికి అక్కడ ఇవ్వాలని సీఎం జగన్ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ఎక్సర్సైజ్ అనేది ఇంకా కూడా
పూర్తి కాలేదు కాబట్టి దానికి సంబంధించినటువంటి వ్యవహారం కూడా ఇంకా తేర్చలేదు. ఎలీజాని ప్రస్తుతానికైతే పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇక గుడివాడ అమర్నాథ్కి సంబంధించి ఈ రెండో లిస్టులో ఆయన పక్కన పెట్టారు. ఆయన స్థానానికి సంబంధించినటువంటి క్లారిటీ కూడా ఇంకా రాలేదు. ఒకవేళ వచ్చినట్లయితే మూడో లిస్టులో గుడివాడ అమర్నాథ్ కూడా వేరే అసెంబ్లీ స్థానం అయితే ఖచ్చితంగా ఇచ్చే ఆలోచన సీఎం జగన్ చేస్తున్నారు. నిన్న గుడివాడ అమర్నాథ్ కూడా సీఎం జగన్ ని కలిశారు. అయితే ఏ స్థానం ఆయనకి ఇస్తారనే దానికి సంబంధించి అయితే ఇంకా ఎక్సర్సైజ్ అనేది జరుగుతుంది కాబట్టి దానికి సంబంధించినటువంటి నిర్ణయం అయితే ప్రస్తుతానికి తీసుకోలేదు. ఇలా ఏదైనప్పటికీ అంటే కొంతమంది ఎమ్మెల్యేలు ఎవరినైతే పూర్తిగా పక్కన పెట్టారో వాళ్ళలో కొంతమందికి అకామిడేట్ చేసే అవకాశం ఉంటే ఖచ్చితంగా ఎంపీ స్థానాలు లేదంటే వేరే ఎమ్మెల్యే స్థానాలు కేటాయిస్తున్నారు. లేని పక్షంలో వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది సతీష్. అంటే దుర్గా, ఈ 4వ లిస్టులో ఇంకా ఎక్కువ నెంబర్స్ ఉండే అవకాశం ఉందా, లేదంటే దాదాపు ఈ మార్పులు చేర్పులకు సంబంధించి కసరత్తు దాదాపు కొలిక్కొచ్చింది అనుకోవాలా? అంటే దాదాపు పూర్తయినట్టే చెప్పాలి. ఎందుకంటే సీఎం జగన్ మొదటి నుంచి కూడా 65 స్థానాలకు సంబంధించి దాదాపుగా మార్పులు చేర్పులు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ 65 స్థానాలకు సంబంధించి ఇప్పటి వరకు 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పుల ప్రకటన ఆల్రెడీ చేసేశారు కాబట్టి ఇక మిగిలినటువంటి స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు ఉన్నాయి. వాటికి సంబంధించి కసరత్తు అనేది కూడా కొనసాగుతుంది. సంక్రాంతి తర్వాత వాటికి సంబంధించినటువంటి ప్రకటన కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ముఖ్యంగా నెక్స్ట్ వచ్చే లిస్టులో ఎక్కువగా ఎంపీ స్థానాలు ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే చాలా వరకు ఎంపీ స్థానాలన్నీ కూడా పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా కాకినాడ, అమలాపురం, నర్సాపురం, అలాగే రాజమండ్రితో పాటు కృష్ణా జిల్లాలో ఉన్నటువంటి మచిలీపట్నం, అలాగే గుంటూరు జిల్లాలో ఉన్నటువంటి నరసరావుపేట, అలాగే గుంటూరు, ఒంగోలు, అలాగే నెల్లూరు, వీటికి సంబంధించినటువంటి ఎంపీ స్థానాలన్నీ కూడా ఇంకా డెసిషన్ అనేది పెండింగ్ లో ఉంది. ఈ అన్ని స్థానాల్లో కూడా కొత్త వ్యక్తులు రంగంలోకి రాబోతున్నారు. ఒక ఎంపీ స్థానాలు ఇప్పటి వరకు 25 స్థానాలకి ఒక కడపకి సంబంధించి, రాజంపేటకి సంబంధించి, బాపట్లకి సంబంధించి మాత్రమే క్లారిటీ ఉంది. ఈ ముగ్గురు కూడా కొనసాగబోతున్నారు. ఇక మిగిలినటువంటి దాదాపు అన్ని స్థానాల్లో కూడా వ్యక్తులు మారబోతున్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి సిట్టింగ్ ఎంపీలు పక్కకి వెళ్ళబోతున్నారు, కొత్త వ్యక్తులు రాబోతున్నారు. అయితే ఈ కొత్త వ్యక్తుల్లో ఎమ్మెల్యేలు కూడా ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ఎమ్మెల్యేలు ఎవరెవరిని అక్కడ అడ్జస్ట్ చేస్తారనేది ప్రస్తుతానికి అయితే ఇంకా క్లారిటీ రాలేదు. ఇంకా ఎంపీలకు సంబంధించినటువంటి జాబితా కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటివరకు కేవలం 9 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ ఇన్ఛార్జీలు మాత్రమే ప్రకటించారు. 9తో పాటు ఆల్రెడీ 3 స్థానాలు ఆల్రెడీ ఫిక్స్ చేశారు కాబట్టి మొత్తం 11 స్థానాలకు సంబంధించినటువంటి క్లారిటీ అయితే సీఎం జగన్ వద్ద ఉంది. ఇక మిగిలినటువంటి 14 స్థానాలకు సంబంధించినటువంటి ఎంపీ ఇన్ఛార్జీలను కూడా ప్రకటించాల్సి ఉంది కాబట్టి వాటికి సంబంధించినటువంటి డెసిషన్ కూడా సంక్రాంతి తర్వాత తీసుకోబోతున్నారు. ఈ కసరత్తు అనేది ఇలా కొనసాగుతూ ఉంది. ముఖ్యంగా అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి మరొక 4-5 స్థానాలు అటు ఇటుగా మార్చే అవకాశం కనిపిస్తున్నప్పుడు కూడా ఎంపీ స్థానాలు ఇంకా మరికొన్ని పెరిగే అవకాశం కనిపిస్తుంది సతీష్. రైట్ దుర్గా, రైట్. ఇక జిల్లాల వారీగా మనం చూస్తే చిత్తూరులో ఎక్కువ మార్పులు జరిగాయి. అటు తిరుపతి ఎంపీ అభ్యర్థి అయిన గురుమూర్తిని సత్యవేడుకు మార్చారు. అందరూ ఊహిస్తున్నట్టుగా ఎంఎస్ బాబుని పక్కన పెట్టారు. మదనపల్లి అభ్యర్థిని కూడా మార్చారు. పూర్తి వివరాలు అందించడానికి మా తిరుపతి రిపోర్టర్ మురళి సిద్ధంగా ఉన్నారు. మురళి, దాదాపు ఎక్కువ మార్పులు జరిగాయి. ఆల్రెడీ మనం రెండో జాబితాలో వారసులు రంగంలోకి వచ్చిన వాతావరణం మనం చూసాము. కానీ ఇక్కడ మూడో లిస్టులో ఉంటుందనుకున్న గంగాధర నెల్లూరు డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని పక్కన పెట్టి కుమార్తెకు అవకాశం ఇస్తారని అన్నారు. బట్ అదేమీ ఈసారి మూడో లిస్టులో కనిపించలేదు. తాజా మార్పులపై జిల్లాలో ఎలాంటి చర్చ జరుగుతుంది? మురళి. 4 అసెంబ్లీ సెగ్మెంట్లలో మార్పులు జరిగాయి. ప్రధానంగా అంటే చాలా కీలకమైన మార్పులు. తిరుపతి ఎంపీ విషయంలో చాలా కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. డాక్టర్ గురుమూర్తి విషయంలో అధిష్టానం కొంత ఊగిసలాటకు గురైంది. ఆయన అక్కడే ఉంచాలా లేదా ఏదన్నా ఎస్సీ రిజర్వ్ సెగ్మెంట్కి పంపాలా అనుకున్నారు. లాస్ట్ మినిట్లో చివరికి ఆయన్ను సత్యవేడుకు పంపించి సత్యవేడు సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలను అనూహ్యంగా తిరుపతి ఎంపీ స్థానానికి బరిలో నిలిపారు. ఇది చాలా కీలకమైన మార్పు ఇది. ఇక 2 మినహాయిస్తే ఇక అసెంబ్లీ సెగ్మెంట్ మిగతా విషయాల్లో ఒకటి చిత్తూరు, అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఆర్ఎన్ శ్రీనివాసులు ఉన్నారు. ఆయన్ని తప్పించి విజయానందరెడ్డి, ఆర్టీసీ వైస్ చైర్మన్గా విజయానందరెడ్డి, ఆయనకు టికెట్ దక్కింది. అయితే నిజానికి మొత్తం 4 రాయలసీమ జిల్లాలతో పాటు నెల్లూరు కలుపుకుంటే 5 జిల్లాలలో ఏకైక బలిజ సామాజిక వర్గం ఎమ్మెల్యేగా చిత్తూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు ఉన్నారు. కానీ అనూహ్యంగా ఆయన తప్పించారు. అయితే ఆయనకు రాజ్యసభ ఇవ్వబోతున్నట్టుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ఇక పూతలపట్టు విషయంలో మనం ఇదివరకే మాట్లాడుకున్న అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఎంఎస్ బాబు ఉన్నారు. అయితే వివిధ సమీకరణ నేపథ్యంలో ఎంఎస్ బాబుకు అధిష్టానం టికెట్ నిరాకరించింది. మాజీ ఎమ్మెల్యే అయిన సునీల్కు టికెట్ దక్కింది. నిజానికి సునీల్ ఇదే వైసీపీ నుంచి 2014లో పూతలపట్టు ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికలకు ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనకు అధిష్టానం టికెట్ నిరాకరించి సునీల్ తప్పించి ఎంఎస్ బాబుకు టికెట్ ఇచ్చింది. అయితే అనూహ్యంగా మళ్ళీ ఆ సీన్ రిపీట్ అయింది.
ఇప్పుడు ఎంఎస్ బాబుని తప్పించి మళ్ళీ సునీల్ని అధిష్టానం ఎంపిక చేసింది. కాబట్టి సత్యవేడ్ నుంచి సునీల్ బరిలో ఉండబోతుంది. ఇక మదనపల్లిలో చాలా కీలకమైన నిర్ణయం. మదనపల్లిలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా నవాజ్ బాషా ఉన్నారు. అనూహ్యంగా నవాజ్ బాషాను అధిష్టానం తప్పించింది. అక్కడ నిస్సార్ అహ్మద్ అనే ఒక రిటైర్డ్ అధికారి. ఈ నిస్సార్ అహ్మద్ ఒక ఇంజనీర్గా తెలుస్తోంది. ఆయన వివిధ ప్రభుత్వ శాఖల్లో అంటే గ్రామీణ వాటర్ సరఫరాలో నీటిపారుదల రంగాల్లో ఇంజనీర్గా పనిచేసి వాలంటీ రిటైర్మెంట్ తీసుకున్నాడు కేవలం రాజకీయాల్లోకి రావాలని. ఈ నేపథ్యంలో వాళ్ళకి అంటే ముస్లిం సామాజిక వర్గంలో పెద్ద ఎత్తున పేరు ప్రఖ్యాతులు ఉన్న కుటుంబంగా చెప్తూ ఉన్నారు. వాళ్ళ తండ్రి కూడా ఒక మసీదు నిర్మించాడు చెప్తున్నారు. కాబట్టి నిస్సార్ అహ్మద్ను మదనపల్లి కీలకమైన మదనపల్లి అభ్యర్థిగా ఎంపిక చేయడం జరిగింది. మొత్తంగా ఈ మార్పులు అంటే మీరంటే ఒక 4 అసెంబ్లీ సెగ్మెంట్లు ఒక పార్లమెంట్ సెగ్మెంట్లో మార్పులు జరిగాయి. కానీ ఇక దాదాపుగా పూర్తినట్టు కనిపిస్తోంది. కానీ ప్రధానంగా గంగాధర నెల్లూరు విషయంలో అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోలేదు. జిల్లాకు సంబంధించిన సత్యవేడు పూతలపట్టు 2 రిజర్వ్ సెగ్మెంట్లో మార్పులు చేసింది. కానీ గంగాధర నెల్లూరులో మరి నారాయణ సావునే కొనసాగిస్తారా లేక ఆయన కుమార్తెను కృపాలక్ష్మిని కొనసాగిస్తారా, 4వ జాబితాలో ఏమన్నా ఉంటుందో అది మాత్రం కొంత సస్పెన్స్గా ఉంది. కానీ జిల్లాలో ఈ 5 మార్పులు అనేది చాలా కీలకంగా మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా ఎంపీ ఇది ఊహించని విషయం. ఇది సత్యం గురుమూర్తిని చివరకు సత్యవేడుకు పంపుతున్నారు. సత్యవేడులో ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం తిరుపతి ఎంపీ బరిలో నిలవబోతున్నారు. సతీష్ అంటే మురళి మంత్రి రోజా సేఫ్ అయినా 2వ జాబితాలో మార్పు ఉంటుందని చర్చ జరిగింది. 3వ జాబితాలో మార్పు ఉంటుందని చర్చ జరిగింది. 3వ జాబితాలో కూడా నగరి పేరు లేదు. ఇంకా మంత్రి రోజా సేఫ్ జోన్లో ఉన్నట్టుగా మనం అనుకోవచ్చా? మురళి తెలుస్తుంది ఆయనకి. ఆ మేరకు ఆమెకు ఇదివరకు అంటే గత డిసెంబర్ ఎండింగ్లోనే ఆమెకు సమాచారం ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఆమె ఈ నేపథ్యంలోనే చాలా అక్కడ కార్యకర్తలకు టపాసులు కాల్చుకున్నారు. కాబట్టి రోజా విషయంలో మార్పులు ఉండవు అనేది ప్రాథమికంగా మనకున్న సమాచారం. మరోసారి నగిరి బరిలో మంత్రి రోజానే పోటీ చేస్తారని తెలుస్తోంది. ప్రత్యేకించి ఇంకా ఉప ముఖ్యమంత్రి నారాయణ స్వామి విషయంలోనే అధిష్టానం క్లారిటీ రావాల్సింది. మరి ఆయనే బరిలో ఉంటారా లేక ఎవరన్నా మారుతారా, ఆయన కుమార్తెకు అవకాశం ఇస్తారని తెలియాల్సింది. మొత్తంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఇంతకు మించి మార్పులు ఇక ఉండకపోవచ్చు. ఒక్క గంగాధర నెల్లూరు విషయంలో మాత్రమే అధిష్టానం ఒక నిర్ణయం తీసుకుంటే దాదాపు ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ మార్పుల కసరత్తు పూర్తయినట్టుగానే మనం భావించాల్సి ఉంటుంది. బహుశా 4వ జాబితాలో 1-2 మార్పులు జరిగే అవకాశాలు లేకపోలేదు. రైట్ మురళి. ఇక కర్నూలు వెళ్తాం. కర్నూలుకు సంబంధించి మనకు తెలుసు, అందరూ ఊహించినట్టుగానే మంత్రి గుమ్మనూరు జయరాంను కర్నూలు ఎంపీగా పంపించారు. అక్కడ కూడా కొన్ని మార్పులు చోటు చేసుకున్నాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి ప్రసాద్ సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, తాజా మార్పులపై ఎలాంటి చర్చ జరుగుతోంది? దారి తీసిన పరిస్థితులపై పార్టీ నేతలు ఏమంటున్నారు? సతీష్, కర్నూలు జిల్లాలో ఇప్పటికే ఒక సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఎమ్మిగనూరులో మార్పు చేయడం జరిగింది. అదేవిధంగా కోడుమూరుకు సంబంధించి సిట్టింగ్ ఎమ్మెల్యేని కాదని ఆదిమూలపు సతీష్కి టికెట్ కేటాయించడం జరిగింది. అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఉన్నటువంటి నియోజకవర్గం ఆలూరు నియోజకవర్గంలో చిప్పగిరి జెడ్పీటీసీ అయినటువంటి విరూపాక్షిని ఆలూరు అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. కర్నూలు జిల్లాలో 3 మార్పులు జరిగాయనేది స్పష్టంగా అర్థమవుతుంది. గుమ్మనూరు జయరాంని అక్కడ లేకుండా ఎంపీగా అధిష్టానం పంపడం జరిగింది. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గాన్ని తీసుకుంటే డాక్టర్ సుధాకర్ బాబును కాదని డాక్టర్ ఆదిమూలపు సతీష్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి విరూపాక్షిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే జిల్లాలో మాత్రం ఇది ఒక చర్చనీయాంశమైంది. సిట్టింగులను కాదని ఇతరులకు ఇవ్వడం పైన ఒక వైసీపీలో మాత్రం చర్చ జరిగే అవకాశం స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయానికి అసంతృప్తి వ్యక్తం చేస్తూ నిన్న ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ కూడా పార్టీకి అదేవిధంగా ఎంపీ సభ్యత్వానికి రాజీనామా చేస్తామని ప్రకటన చేయడం జరిగింది. అదేవిధంగా మరి రేపు భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు జరగబోతాయనేది కర్నూలు జిల్లాలో ఒక ఆసక్తికరంగా చర్చ జరుగుతుంది. ఇప్పుడు సిట్టింగు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ సుధాకర్ను కాదని ఆదిమూలపు సతీష్ని ఎవరైతే ఇప్పుడు ఆదిమూలపు మంత్రి ఉన్నాడో వాళ్ళ ఆ సోదరునికి కోడుమూరు టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆలూరుకు సంబంధించి విరూపాక్షిని జెడ్పీటీసీగా ఉన్నటువంటి విరూపాక్షిని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. అయితే కొత్త వారికి అభ్యర్థులుగా ప్రకటించడం పైన వైసీపీలో మాత్రం ఒక చర్చ జరుగుతుంది. అయితే మొత్తం అధిష్టానము ఈ 3 నియోజకవర్గాలు ఆలూరు అదేవిధంగా ఎమ్మిగనూరు కోడుమూరుకు సంబంధించి కొత్త అభ్యర్థుల్ని తెరపైకి తీసుకురావడం జరిగింది. జిల్లాలో మొత్తం వీరిపైన ప్రత్యేకంగా అధిష్టానం సర్వే చేయించి
అభ్యర్థులు ఖచ్చితంగా గెలుపు గుర్రాలే గెలుపు రేసులో ఉంటారనే ఒక నమ్మకంతో ఈ ముగ్గురు అభ్యర్థులని ప్రకటించినట్లు స్పష్టంగా అర్థమవుతుంది. సామాజిక విభజనలో చూసుకున్నప్పటికీ అక్కడ ఏదైతే ఆలూరు నియోజకవర్గము వాల్మీకి ఉన్నారో అదే వాల్మీకి గుమ్మనూరు జయరాం వాల్మీకి కావడము, అది జెడ్పీటీసీ కూడా అదే సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తికి అక్కడ సీటు కేటాయించడం జరిగింది. అదేవిధంగా కోడుమూరు నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ సీటు, ఆ ఎస్సీ రిజర్వ్డ్ సీటు ఆదిమూలపు సతీష్కి కేటాయించడం జరిగింది. ఎమ్మిగనూరు తీసుకున్నప్పుడు ఎమ్మిగనూరులో చేనేత సామాజిక వర్గం ఎక్కువ ఉంటుంది. అలాంటి పరిస్థితుల్లో అక్కడ వెంకటేష్ని అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. సిట్టింగ్ ఎమ్మెల్యేలు ముగ్గురు సిట్టింగ్ ఎమ్మెల్యేలని కాదని కొత్త అభ్యర్థులు ప్రకటించడం జరిగింది. కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంని ఎంపీగా పంపడం, అదేవిధంగా ఎమ్మిగనూరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎర్రకోట కేశవరెడ్డిని కాదని అక్కడ మరో కొత్త వ్యక్తికి వెంకటేష్కి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా కోడుమూరుకు సంబంధించి డాక్టర్ సుధాకర్ని కాకుండా ఆదిమూలపు సతీష్కి, ఆదిమూలపు సురేష్ ఆ సోదరుడు ఆయనకి టికెట్ కేటాయించడం జరిగింది. అయితే ఈ భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా మరిన్ని మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. కర్నూలు జిల్లాలో తీసుకున్నటువంటి అధిష్టానం తీసుకున్నటువంటి నిర్ణయం పైన ఒక చర్చ మాత్రం కొనసాగుతుందని తెలుస్తుంది. ఇప్పటికీ కేవలం కర్నూలు జిల్లాకు సంబంధించి, కర్నూలు పార్లమెంటుకు సంబంధించే అభ్యర్థుల్ని ప్రకటించడం జరిగింది. ఇంకా నంద్యాలకు సంబంధించి ఇంకా ఇంతవరకు ఎవరిని ఎంపీగా అయితే ఎమ్మెల్యేలని ఇంకా ఇంతవరకు మార్పులు చేర్పులు కొనసాగలేదని తెలుస్తుంది. అయితే ఖచ్చితంగా 4వ లిస్టు ఖచ్చితంగా ఉంటుందనేది స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగా ఇప్పటికి 3వ లిస్టు రావడం జరిగింది. 3వ లిస్టులో మాత్రం మొన్న వచ్చినటువంటి లిస్టులో ఎమ్మిగనూరుకు సంబంధించిన అభ్యర్థిని మార్చడం జరిగింది. ఇప్పుడు వచ్చినటువంటి లిస్టులో ఇద్దరిని మార్చడం జరిగింది. ఒకటి ఆలూరు, 2 కోడుమూరు. ఆలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్నటువంటి కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాంని ఎంపీగా తీసుకురావడం జరిగింది. ఎంపీ అభ్యర్థిగా అధిష్టానం ప్రకటించడం జరిగింది. అయితే జిల్లాలో మాత్రం తీవ్ర చర్చనీయాంశమైంది. సిట్టింగ్ మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాంని తీసుకువచ్చి ఎంపీగా అధిష్టానం డిక్లేర్ చేయడంతో అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా కొంత సంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. ఎమ్మెల్యే అదేవిధంగా ఎంపీ ఉండదేమో అనేది ఒక చర్చనీయాంశమైన పరిస్థితుల్లో గుమ్మనూరు జయరాం ఏదైతే కర్నూలు జిల్లాలో ఎక్కువ వాల్మీకి సామాజిక వర్గం మెజార్టీగా ఉంటుంది, అలాంటి పరిస్థితుల్లో గుమ్మనూరు జయరాంకి ఎంపీ స్థానం ఇస్తే ఖచ్చితంగా వైసీపీ కైవసం చేసుకుంటుంది అనే నమ్మకంతోనే గుమ్మనూరు జయరాంకి ఎంపీగా డిక్లేర్ చేయడం జరిగింది. ఈ 3 నియోజకవర్గాలకు తీసుకున్నప్పటికీ సామాజిక వర్గంగా చూసుకున్నప్పుడు అక్కడ కూడా ఈ గుమ్మనూరు జయరాం ఏదైతే వాల్మీకి సామాజిక వర్గం ఉందో అదే సామాజిక వర్గానికి చెందినటువంటి విరూపాక్షికి అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఎస్సీకి సంబంధించి ఇక్కడ కోడుమూరు ప్రకటించడం జరిగింది. చేనేత కార్మికు సంబంధించి వెంకటేష్ని ప్రకటించడంతో జిల్లాలో మాత్రం వైసీపీకి ఒక పట్టు నిలుపుకునే విధంగా ఒక ప్రయత్నం కొనసాగిందనేది స్పష్టంగా అర్థమవుతుంది. సతీష్. రైట్ ప్రసాద్. ఇక తూర్పుగోదావరి జిల్లాలో కొన్ని మార్పులు జరిగాయి. మరిన్ని వివరాలు అందించడానికి మా డిప్యూటీ ఇంప్యూటేటర్ జయరాజ్ సిద్ధంగా ఉన్నారు. జయరాజ్, తూర్పుగోదావరి జిల్లా మార్పులకు సంబంధించి మీ దగ్గర ఉన్న వివరాలు ఏంటి? పీసీఆర్ మీకు చెప్పాను. కృష్ణా జిల్లాకు సంబంధించి వివరాలు జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కృష్ణా జిల్లాకు సంబంధించి మార్పులపై వివరాలు ఏంటి? చెప్తున్నా. ఇక కృష్ణా జిల్లాకు సంబంధించి మరిన్ని వివరాలు మా డిప్యూటీ ఇంప్యూటేటర్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, కృష్ణా జిల్లాకు సంబంధించి ఎంపీగా కేసినేని నానిని ప్రకటించారు.
అలాగే ఈరోజు జరిగిన 1-2 మార్పులకు సంబంధించి తిరువూరు క్యాండిడేట్కి సంబంధించిన ప్రస్తావన లేకపోయినప్పటికీ కూడా పెడన ప్రస్తావన అయితే ఆల్రెడీ తీసుకొచ్చారు. పూర్తి వివరాలు ఏంటి, పార్టీలో ఎలాంటి చర్చ జరుగుతోంది? సతీష్, ఈరోజు ఉమ్మడి కృష్ణా జిల్లాలో 3 స్థానాలకు అభ్యర్థులు ఖరారు చేశారు. మార్పులు చేర్పుల నేపథ్యంలో విజయవాడ పార్లమెంటు పరిధిని ముందుగా అనుకున్నట్టుగానే కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. కేశినేని నాని 2 రోజుల క్రితమే తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో నిన్న ముఖ్యమంత్రిని కలిశారు. ఈ నేపథ్యంలో ఆయన పేరుని ఇప్పుడు కొద్దిసేపటి క్రితమే ఖరారు చేశారు. అయితే 2 సార్లు టీడీపీ నుంచి పోటీ చేశారు. 2 సార్లు ఆయన గెలుపొందిన నేపథ్యం ఉంది. అయితే పూర్తిగా ఆ పార్టీలో ఉన్న ఇమడలేక అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు అన్నిటి దృష్ట్యా కేశినేని నాని బయటకు వచ్చారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. అదేవిధంగా ఫిబ్రవరి 1వ వారంలో కూడా ఆయన ఇప్పటికే లోక్సభ స్పీకర్కి కూడా తన రాజీనామా లేఖని అందజేశారు. మరొక ప్రత్యక్షంగా కూడా తన రాజీనామా లేఖని అందజేయడానికి సిద్ధపడుతున్న నేపథ్యంలో కేశినేని నాని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. దీంతో పాటు కేశినేని నాని అనుచరుడిగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్ తెలుగుదేశం పార్టీ తిరువూరు ఎక్స్ ఎమ్మెల్యే, ఆయన 2 సార్లు గెలుపొందినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ రోజు ఆయన కొద్దిసేపటి క్రితమే ఈ ముఖ్యమంత్రిని కలిశారు. ఆయన పార్టీ సభ్యత్వానికి కూడా కొద్దిసేపటి క్రితమే రాజీనామా చేశారు. అయితే నల్లగట్ల స్వామిదాస్ పేరు కూడా ఈ రోజు ఉంటుంది అనుకున్నారు. అయితే 4వ లిస్టులో నల్లగట్ల స్వామిదాస్ పేరు ఉండే అవకాశం ఉంది. అక్కడ ఉన్నటువంటి రక్షణ నిధి పార్టీ కార్యకలాపాలు దూరంగా ఉంటారు, ఆయనకు సీట్ లేదని భావిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కేసీఆర్ నానికి అనుచరుడిగా ఉన్నటువంటి నల్లగట్ల స్వామిదాస్కి తిరువూరు సీటు ఖరారవుద్దని చర్చ జరుగుతోంది. మరొక 2 ముఖ్యమైనటువంటి పెడన అదేవిధంగా పెనంలూరు స్థానాలకి కీలకమైనటువంటి స్థానాలు కూడా కొత్త అభ్యర్థులు వచ్చారు. అంటే పెడనకి నియోజకవర్గానికి ఉన్నటువంటి మంత్రి జోగి రమేష్ ని పెడన నుంచి తీసుకొచ్చి పెనంలూరు నియోజకవర్గానికి మార్చారు. పెనంలూరులో ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి సీనియర్ నాయకుడు కేపీ సారథి పార్టీని వేడుతున్నారని చెప్పి సమాచారం ఉంది. అయితే ఆయన పూర్తిగా కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉన్నారు. ఆయన పార్టీ మారతారనేటువంటి ప్రచారం ఉంది. ఆయన రేపు హైదరాబాద్ లో చంద్రబాబు నాయుడిని కలవటానికి ప్రణాళిక వేసుకున్నారు. కొద్ది రోజుల్లోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరతారనేటువంటి సమాచారం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో జోగి రమేష్ ని పెడన నియోజకవర్గం నుంచి పెనంలూరుకు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించినటువంటి కొద్దిసేపటి క్రితమే పెడనకి జోగి రమేష్ ని ఖరారు చేస్తున్నట్టు ప్రకటించారు. అదేవిధంగా కొత్త వ్యక్తి ఉప్పాల రాము, జడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక హస్బెండ్ ఉప్పాల రాముని పెడన నియోజకవర్గానికి సంబంధించిన ఒక బీసీ నాయకుడిగా ఉన్నటువంటి ఉప్పాల రాముని పెడన నియోజకవర్గానికి కేటాయించారు. పెడన నియోజకవర్గం ఇప్పటి వరకు ఉన్నటువంటి జోగి రమేష్ పెనంలూరు రావడంతో పెడన ఖాళీ అయింది. అక్కడ ఉప్పాల రాముని అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. ఇది మొత్తం మీద ఇటు విజయవాడ ఎంపీ స్థానం, అటు పెనంలూరు, అటు పెడన ఈ 3 స్థానాలకు సంబంధించినటువంటి అభ్యర్థిత్వాన్ని ఖరారు చేశారు. అయితే దీనికి సంబంధించి ఇంకా 3-4 నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. మచిలీపట్నం పార్లమెంటు, అదేవిధంగా తిరువూరు అసెంబ్లీ, అదేవిధంగా ఇంకా 2-3 స్థానాలు కూడా కసరత్తు జరుగుతూ ఉంది. దీనికి సంబంధించి 4వ లిస్టులో కొత్తగా మార్పులు చేర్పులు చేసే అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉంది. సతీష్, రైట్ జయరాజ్, మనం చూస్తున్నాం అటు మార్పులు చేర్పులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 21 మందితో 3వ జాబితాను రిలీజ్ చేసింది. కొందరు సిట్టింగ్లను ఈసారి కూడా పక్కన పెట్టారు. పక్కన పెట్టిన సిట్టింగుల పేర్లు మనం చదివితే ఎలీజా చంద్రపూడి సిట్టింగ్ ఎమ్మెల్యేని పక్కన పెట్టారు. అలాగే రాయదుర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డిని పక్కన పెట్టారు. దర్శి సిట్టింగ్ ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్, పోతలపట్టు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు, చిత్తూరు సిట్టింగ్ ఎమ్మెల్యే నవాబ్ పాషా ను పక్కన పెట్టారు. ఆలూరు సిట్టింగ్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాంకు కర్నూలు ఎంపీకి అవకాశం కల్పించారు. కోడుమూరు ఎస్సీ నియోజకవర్గం సిట్టింగ్గా ఉన్న ఎమ్మెల్యే సుధాకర్ను పక్కన పెట్టారు. గూడూరు ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యేగా ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యే వరప్రసాద్ను పక్కన పెట్టారు. సత్యవేడుకు సంబంధించి ప్రస్తుతం ఆదిమూలం కోనేటి ఆదిమూలం ఎమ్మెల్యేగా ఆయనకు ఎంపీగా స్థానచలనం కల్పించి తిరుపతి ఎంపీ అభ్యర్థిగా ప్రకటించారు. ఇక పెనంలూరుకు సంబంధించి మనకు తెలుసు పార్థసారథి రేపు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు కలుస్తున్నారు. ఈ నేపథ్యంలో పెనంలూరుకు జోగి రమేష్ను ప్రస్తుతం ఆయన పెడన శాసనసభ్యుడిగా ఉన్నారు. ఆయనకు స్థానచలనం కల్పించి పెనంలూరుకు ఇన్ఛార్జిగా నియమించారు. ఇక పెడనకు జడ్పీ చైర్మన్గా ఉన్న ఉప్పాల రాముకు అవకాశం కల్పించారు. ఓవరాల్గా 21 మందితో 3వ జాబితా రిలీజ్ అయింది. సంక్రాంతి తర్వాత 4వ జాబితా కూడా ఉండే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటివరకు 59
మార్పులు అయితే చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి. ఓవరాల్గా ఇప్పటివరకు 9 ఎంపీల మాత్రం మార్చారు. మిగతా 50 మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన మార్పులు చేర్పులు జరిగాయి. ఇక 4వ జాబితాలో ఎక్కువగా ఎంపీల పేర్లు ఉండే అవకాశం ఉందంటున్నారు. చాలా స్థానాలకు ఎంపీలు ప్రకటించాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అటు అమలాపురం కానీ అలాగే కాకినాడకు సంబంధించి ఎంపీగా ఉన్న వంగా గీతాను పిఠాపురం ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి అక్కడ ఎంపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. రాజమండ్రి ఎంపీ అభ్యర్థిగా ఉన్న మార్గాన భరత్ను రాజమండ్రి సిటీకి ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించారు కాబట్టి రాజమండ్రికి సంబంధించి ఎంపీ అభ్యర్థిని ప్రకటించాల్సి ఉంది. అలాగే నెల్లూరు అలాగే అటు ఒంగోలు అభ్యర్థి మారుతారన్న ప్రచారం కూడా జరుగుతున్న నేపథ్యంలో 4వ జాబితాలో ఎక్కువగా ఎంపీలకు సంబంధించి స్పష్టత ఉండే అవకాశం ఉందంటున్నారు. అలాగే ఇక ఎమ్మెల్యేలకు సంబంధించి కేవలం 6-7 మార్పులు మాత్రమే ఇంకా మిగిలి ఉన్నాయన్నది మనకు అందుతున్న సమాచారం బట్టి తెలుస్తోంది. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా కొన్ని మార్పులు జరిగాయి. నేరుగా ఏలూరు ఎంపీగా ఉన్న సిట్టింగ్ ఎంపీ శ్రీధర్ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పక్కన పెట్టింది. మరిన్ని వివరాలు అందించడానికి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, ఏలూరు ఎంపీ సిట్టింగ్ ఎంపీని ఇప్పుడు పక్కన పెట్టిన పరిస్థితి కనిపిస్తోంది కోనేటి శ్రీధర్ని. అంటే ఆయన అయిష్టంగా ఉన్నారా లేదంటే హైకమాండ్ పక్కన పెట్టిందా? కొత్తగా అభ్యర్థి తెచ్చిన ఈ కారుమూరి సునీల్ ప్రొఫైల్ ఏంటి? సతీష్, శ్రీధర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. శ్రీధర్ సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు. ఆయన ముందుగానే చెప్పడం జరిగింది తాను వచ్చే ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేయటం లేదని ఆయన బహిరంగంగానే ప్రకటన చేయడం జరిగింది. ఆయన ఎంపీ రేసులని ముందుగానే ప్రకటించడం జరిగింది. అయితే ఏలూరు పార్లమెంటు నుంచి వైసీపీ ఇప్పటికే అనేక మంది పేర్లను పరిశీలించడం జరిగింది. ఆ తర్వాత పార్లమెంటు నుంచి కూడా బీసీ సామాజిక వర్గం అంటే యాదవ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తుల్ని ఎంపీగా పోటీ చేయాలని చెప్పి కూడా పార్టీ అధిష్టానం భావించడం జరిగింది. ఈ మేరకే సిట్టింగ్ తణుకు నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యే అలాగే మంత్రి కారుమూరి నాగేశ్వరరావుని ఏలూరు నుంచి పోటీ చేయాలని చెప్పి కూడా పార్టీ ప్రస్తావించడం జరిగింది. అయితే ఆయన ఏలూరు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపలేదు. అయితే తాను తణుకు నుంచే పోటీ చేస్తానని స్పష్టం చేసిన నేపథ్యంలో అనేక మంది పేర్లను అంటే అనిల్ కుమార్ యాదవ్ అంటే నెల్లూరుకు సంబంధించిన అనిల్ కుమార్ యాదవ్ను కూడా ఏలూరు ఎంపీ నుంచి పోటీ చేయాలని చెప్పి పార్టీ ఆలోచన చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే చివరికి అంటే మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కుమారుడు విద్యావంతుడు అలాగే ఆయన తణుకు నియోజకవర్గంలో యాక్టివ్గా ఉండటం అలాగే తండ్రి నియోజకవర్గంలో అందుబాటులో లేనప్పుడు గడప గడప కార్యక్రమం కానీ అలాగే అనేక సేవా కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు కూడా కారుమూరి సునీల్ కుమార్ చేపట్టుతున్న నేపథ్యం అయితే కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి కారుమూరి తనయుడు సునీల్ కుమార్ యాదవ్ను ఎలాగైనా సరే ఎంపీ నుంచి పోటీ చేయాలని చెప్పి పార్టీ అధిష్టానం మంత్రి కారుమూరి నాగేశ్వరరావు పైన ఒత్తిడి తీసుకురావడం జరిగింది. ఈరోజు ఉదయం నుంచి కూడా సాయంత్రం వరకు ఆయన విజయవాడలోనే పార్టీ నేతలతో సంప్రదింపులు జరపడం జరిగింది. అయితే చివరాఖరికి మంత్రి కారుమూరి సునీల్ కుమార్ని పోటీలో దించాలని చెప్పి అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో అందుకు మంత్రి కారుమూరి నాగేశ్వరరావు కూడా సమ్మతం వ్యక్తం చేయడంతో వెంటనే అతని అభ్యర్థిత్వాన్ని పార్టీ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. అయితే మంత్రి కారుమూరి సునీల్ ఇటీవలే అంటే కొద్ది సంవత్సరాల క్రితం ఆయన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సన్నిహిత బంధువులకు సంబంధించినటువంటి మహిళనే ఆయన ప్రేమ వివాహం చేసుకోవడం జరిగింది. అయితే ముఖ్యమంత్రి కుటుంబంతో కూడా కారుమూరి కుటుంబానికి కొన్ని సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే సునీల్ కుమార్ని అటు ఏలూరు ఎంపీగా పోటీ చేయాలి తప్పదని చెప్పి పార్టీ అధిష్టానం భావించిన నేపథ్యంలోనే ఆయన్ని రంగంలో దించడం జరిగింది. మరోవైపు అటు చింతలపూడి నియోజకవర్గం నుంచి కూడా మొదటి నుంచి కూడా కొద్ది రోజుల నుంచి కూడా రచ్చ జరుగుతుంది. అయితే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో మార్పు జరిగినటువంటి ఎమ్మెల్యే నియోజకవర్గంలో అటు ఎస్సీ రిజర్వర్ నియోజకవర్గం ఉన్నటువంటి చింతలపూడి నియోజకవర్గం ఒకటి. అయితే గతంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి ఉన్నమట్ల ఎలిజాను కాదని ఆ రవాణా శాఖలో బ్రేక్ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్నటువంటి కంబం విజయరాజును పార్టీ ఇప్పుడు ప్రకటించడం జరిగింది. ఆయన కంబం విజయరాజు 20 రోజుల క్రితమే అటు ఉద్యోగానికి రాజీనామా కూడా చేయడం జరిగింది. కంబై విజయరాజు అటు శాసనమండలి చైర్మన్ గా ఉన్నటువంటి కొయ్యే మోషన్ రాజుకు స్వయాన వియ్యంకుడు. ఈ నేపథ్యంలోనే అటు చింతలపూడి సీటు ఇప్పటి వరకు కూడా గత కొద్ది రోజుల నుంచి కూడా అనేక రకాలుగా సస్పెన్షన్ ఉత్కంఠను రేపింది. ఎలిజా వర్గం కూడా అమరావతిలో తిష్టవేసి నిరసనలు కూడా తెలిపింది. ఎట్టి పరిస్థితుల్లో ఎలిజాకే సీటు ఇవ్వాలని చెప్పి. అయితే ఎలిజాను అమలాపురం ఎంపీగా పోటీ చేయమని చెప్పి పార్టీ అధిష్టానం సూచించింది. కానీ ఎలిజా అందుకు సమ్మతంగా లేనట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే అందుకు ఎలిజా సరైన
అభ్యర్థిని కూడా పార్టీ అధిష్టానం పెండింగ్ లో పెట్టింది. అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎలిజాను ఎంపీగా అమలాపురం పోటీ చేయాలని చెప్పి పార్టీ ఒత్తిడి తీసుకొస్తుంది. కానీ ఎలిజా మాత్రం తాను ఎమ్మెల్యేగానే చింతలపూడి నుంచి పోటీ చేస్తాననేది కూడా ఆయన స్పష్టం చేస్తున్న పరిస్థితి. అయితే మారిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆయన ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది కూడా కొంత చింతలపూడి నియోజకవర్గంలో కొంత ఉత్కంఠనైతే రేపుతుంది. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి అయినా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరి అవసరమైతే చింతలపూడి నుంచే పోటీ చేయాలని చెప్పి ఆయన అభిమానులు అలాగే వైఎస్ఆర్సీపీ నేతలంతా కూడా ఎలిజాకు స్పష్టం చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు చింతలపూడిలో ఎలిజా పోటీ చేస్తారా లేదంటే పార్టీ సూచన మేరకు అమలాపురంలో ఎంపీగా పోటీ చేస్తారనేది కూడా కొంత సస్పెన్స్ అయితే నెలకొంది సతీష్. అయితే మొత్తానికి సంబంధించి ఏలూరు పార్లమెంటు నియోజకవర్గం అనేది ఊహించిన విధంగా ఎవరు ఊహించిన విధంగా అంటే ఇప్పటికే ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు అనేక మంది పేర్లు పరిశీలనకు వచ్చింది. కానీ ఎవరు ఊహించిన విధంగా అనూహ్యంగా కారుమూరి సునీల్ కుమార్ యాదవ్ పేరు ఇప్పుడు అది పార్టీ అధిష్టానం ప్రకటించడంతో కొంత నియోజకవర్గంలో అయితే చర్చ కూడా సాగుతుంది. అయితే ఇప్పటి వరకు పార్టీకి పోటీ పడిన అభ్యర్థులు కారుమూరి సునీల్ కుమార్కి ఏ విధంగా సహకరిస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే ఏలూరుతోనూ అలాగే ఏలూరు జిల్లాతో కూడా మంత్రి కారుమూరి నాగేశ్వరరావుకు పరిచయాలు ఉన్నాయి. గతంలో ఆయన ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకి జడ్పీ చైర్మన్ గా పనిచేశారు. ఆ సమయంలోనే ఆ తర్వాత ఆయన బెందులూరు నియోజకవర్గం నుంచి కూడా పోటీ చేసి ఓటమి చెందడం జరిగింది. ఈ నేపథ్యంలో అటు ఏలూరు జిల్లాలో ఉన్న ప్రజలతో కారుమూరి నాగేశ్వరరావుకు సత్సంబంధాలు ఉన్నాయి. అలాగే బీసీ వర్గానికి సంబంధించిన ఓట్లు కూడా ఏలూరు పార్లమెంట్లో అధికంగా ఉన్న నేపథ్యంలో ఆయన గెలుపు అనేది కూడా కొంత సులువుగా ఉంటుందనేది కూడా పార్టీ భావించి ఎలా అయినా సరే బీసీ సామాజిక వర్గాన్ని ఏలూరు పార్లమెంట్ నుంచి పోటీలోకి దించాలనేది కూడా కొంత పార్టీ అధిష్టానం నిర్ణయించిన నేపథ్యంలో అనూహ్యంగా ఈ ప్రస్తుతం కారుమూరి సునీల్ కుమార్ అయితే కూడా బరిలోకి దించిన పరిస్థితి ఉంది. అయితే మొత్తానికి సంబంధించి బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన అలాగే యాదవ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులైతే కూడా కొంత ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గంలో కొంత బలంగానే ఉన్న నేపథ్యంలో ఆయన ఏ విధంగా రాణిస్తారనేది కూడా కొంత ఇప్పుడైతే కూడా నియోజకవర్గంలో చర్చ జరుగుతుంది సతీష్. అంటే శ్రీనివాస్ ఇంకా 4వ జాబితా కూడా ఉండొచ్చు అంటున్నారు సంక్రాంతి తర్వాత. ఇక పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఇంకా మార్పులు చేర్పులు ఏమైనా ఉండే అవకాశం ఉందా? సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి కూడా గోపాలపురం కొవ్వూరు నియోజకవర్గాలకు సంబంధించి కూడా ఇంకా ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అయితే కొవ్వూరు నియోజకవర్గానికి ప్రస్తుతం హోం మంత్రిగా ఉన్నటువంటి తానేటి వనితను అటు గోపాలపురం నియోజకవర్గం కావాలని చెప్పి కూడా పట్టుబడుతున్న సందర్భం అయితే కూడా ఉంది. అయితే గోపాలపురం నియోజకవర్గం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి తలారి వెంకట్రావుని కొవ్వూరు నియోజకవర్గానికి వెళ్లాలని చెప్పి కూడా పార్టీ ఒత్తిడి తీసుకొస్తున్నట్లు కొంత సమాచారం అయితే అందుతుంది. అయితే అందుకు సంబంధించి తలారి వెంకట్రావు అయితే కూడా తాను గోపాలపురం నియోజకవర్గం వదిలి వెళ్లేది లేదని కూడా అధిష్టానానికి స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. కానీ అటు నియోజకవర్గం సంబంధించి కొవ్వూరు నియోజకవర్గంలో హోంమంత్రిగా పనిచేస్తున్నటువంటి తానేట వనిత పైన కొంత వ్యతిరేకత అయితే కూడా పార్టీ వర్గాల్లో ఉందనేది కూడా ఇటీవల కాలంలో కొన్ని ఘటనలు చూసిన నేపథ్యంలో అటు పార్టీ అధిష్టానం నిర్మించిన సర్వేలో ఆమెకు కొంత అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయని కూడా భావించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే ముందు గోపాలపురం నియోజకవర్గానికి ఆవిడ వెళ్లాలని కూడా సూచించడం జరిగింది. మరోవైపు అటు చింతలపూడి నియోజకవర్గంలో కూడా తానేటి వనితను దించాలనేది కూడా పార్టీ అధిష్టానం ఆలోచించిన నేపథ్యంలో అయితే చింతలపూడి నియోజకవర్గం పైన విజయ్ జయరాజుకు సంబంధించి ఆయన స్థానికుడు కావటం అలాగే రవాణా శాఖలో ఉద్యోగిగా పనిచేయడం నియోజకవర్గ ప్రజలతో కూడా సత్సంబంధాలు ఉన్న నేపథ్యంలో ఆయన్ని ప్రకటించిన సందర్భం అయితే ఉంది. అయితే కొవ్వూరు గోపాలపురం నియోజకవర్గాలు రెండూ కూడా ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గాలు. ఈ నియోజకవర్గాలకు సంబంధించి కూడా మార్పులు అనేది కూడా సజ్జంగా ఉంటుందనేది కూడా పార్టీ వర్గాల్లో కూడా తెలుస్తుంది. అయితే ఈ 4వ లిస్టులోనే ఈ ఇద్దరి మార్పులు ఉండే అవకాశం ఉంటుందని కూడా తెలుస్తుంది. అయితే మరోవైపు అటు పార్టీ చివరికి ఇద్దరి మధ్య కూడా పోటీ నెలకొన్న నేపథ్యంలో తలారి వెంకట్రావు కోరిక మేరకు ఆయన గోపాలపురంలో ఉంచుతుందా లేదంటే పక్క నియోజకవర్గాన్ని పప్పుతుందా అనేది కూడా కొంత చర్చ అయితే కూడా కొనసాగుతుంది సతీష్. శ్రీనివాస్, ఇక నరసాపురం సంబంధించి గత ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచిన వ్యక్తే ఉన్నారు ఎంపీగా. ఇప్పుడు నరసాపురం కూడా కొత్త అభ్యర్థిని పెట్టాల్సిన పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఈసారి ఎవరు పరిశీలనలో ఉన్నారు? 4వ జాబితాలో అది ఉండే అవకాశం ఉందా? సతీష్, పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి ఉన్న 2 నియోజకవర్గాల్లో నరసాపురం నియోజకవర్గం ప్రధానమైనది. అయితే సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంపీగా ఉన్నటువంటి రఘురామరాజు ఆ పార్టీలో గెలిచిన తర్వాత ప్రతిపక్ష నేతగానే పనిచేయడం జరిగింది. అయితే ఆయన
తిరిగి అంటే ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారనేది స్పష్టమైన క్లారిటీ లేకపోయినప్పటికీ కూడా ఆయన నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గం నుంచే తాను ఎంపీగా పోటీ చేస్తారని ఇప్పటికే స్పష్టం చేయడం జరిగింది. అయితే సిట్టింగ్ పార్టీ అధికార పార్టీకి సంబంధించిన అక్కడి నుంచి ఎంపీగా ఎవరు పోటీ చేస్తారనేది ఇంతవరకు కూడా సరైన క్లారిటీ అయితే కూడా అధికార పార్టీకి లేదు. ఇప్పటికే అనేక పేర్లు నరసాపురం పార్లమెంట్ నుంచి కూడా వినిపించడం జరిగింది. రీసెంట్ గా కేంద్ర మాజీ మంత్రి సినీ నటులు కృష్ణరాజు భార్యను కూడా శ్యామలాదేవిని కూడా నరసాపురం పార్లమెంట్ నుంచి కూడా దించాలని వైసీపీ ఆలోచన చేసినట్లు కూడా తెలుస్తుంది. అయితే ఆవిడ నుంచి సరైన సానుకూలత రాలేనేది కూడా తెలుస్తుంది. మరోవైపు పశ్చిమ గోదావరి జిల్లాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి ఆచంట ఎమ్మెల్యే మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగరాజును కూడా అటు ఎంపీ అభ్యర్థిగా దించాలనేది కూడా ఒక ఆలోచన చేస్తున్నట్లు కూడా తెలుస్తుంది. మరోవైపు నరసాపురం ఎమ్మెల్యేగాను అలాగే ప్రభుత్వ చీఫ్ విప్ గా ఉన్నటువంటి ముదునూరు ప్రసాద్ రాజు పేరును కూడా ఎంపీ అభ్యర్థిగా పరిశీలిస్తున్న సందర్భం కూడా. మరోవైపు మాజీ ఎంపీ గ్వాకరాజు గంగరాజు తనయుడు రంగరాజును కూడా అటు నరసాపురం ఎంపీగా దించాలని చెప్పి కూడా పార్టీ ఆలోచన చేస్తుంది. కానీ అతను నరసాపురం ఎంపీగా పోటీ చేసేందుకు కొంత సుముఖత చూపడం లేదనేది కూడా తెలుస్తుంది. గతంలో అంటే గ్వాకరాజు గంగరాజు బీజేపీ ఎంపీగా పనిచేశారు. ప్రస్తుతం ఆయన బీజేపీలోనే కొనసాగుతున్నారు. ఆయనకు బీజేపీతో సన్నిహిత సంబంధాలున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు అంటే వైసీపీలో చేరినప్పటికీ కూడా వైసీపీ నరసాపురం పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొన్ని రోజులు పనిచేసినప్పటికీ కూడా ఆయన ఎంపీగా పోటీ చేసేందుకు కూడా కొంత ఆసక్తి చూపడం లేదనేది కూడా తెలుస్తుంది. అయితే చివరికి అనూహ్యంగా ఊహించని విధంగా ఎంపీ అభ్యర్థులు ఎవరు పోటీ చేస్తారనేది కూడా కొంత చర్చ జరుగుతుంది. మరోవైపు నరసాపురం పార్లమెంటు ఎట్టి పరిస్థితుల్లో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలకే ఇవ్వాలనేది కూడా ఒక ప్రతిపాదన అయితే కూడా వస్తుంది. ఎందుకంటే అటు నరసాపురం, భీమవరం, ఉండి అలాగే ఆచంట, పాలకొల్లు ఈ ప్రాంతాల్లో క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలు బలమైన నేతలు ఉన్నారు. అలాగే ఓటు బ్యాంకు కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన నేతలతో కొంత ఉంది. అయితే వీళ్ళంతా కూడా మిగతా కులాలకు సంబంధించిన వ్యక్తులను కూడా ప్రభావితం చేసి తమ వైపు తిప్పుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో పార్లమెంటు నుంచి అంటే నరసాపురం పార్లమెంట్ నుంచి కూడా అటు అధికార పార్టీకి సంబంధించిన వ్యక్తులైతే కూడా క్షత్రియ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులనే పోటీకి దించాలని కూడా ఆలోచన చేస్తుంది. అయితే కొన్ని పేర్లు అయితే కూడా ఇప్పటికే అనేక పరిశీలన చేయడం జరిగింది. 4వ లిస్టులో ఈ నరసాపురం పార్లమెంట్ అభ్యర్థిని కూడా ప్రకటించే అవకాశం స్పష్టంగా కనబడుతుంది. సతీష్. రైట్ శ్రీనివాస్. ఇప్పటివరకు 59 స్థానాల్లో మార్పులు చేర్పులతో వైసీపీ ప్రకటన చేసింది. 9 ఎంపీ స్థానాలు 50 ఎమ్మెల్యే స్థానాల్లో మార్పులు చేశారు. 3 ఎంపీలు పక్కన పెట్టారు. మొత్తం 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలు స్థానం లేకుండా అయిపోయింది. వీరిలో 2 ఎంపీలకు ఎమ్మెల్యేలుగా 4 ఎంపీలు ఎమ్మెల్యేలుగా అవకాశం దక్కింది. ఓవరాల్గా 4వ జాబితా కూడా ఉండొచ్చు అంటున్నారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఇరవై మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ జాబితా రిలీజ్ చేసింది. కొందరు ఎమ్మెల్యేలకు ఎంపీలుగా స్థానచలనం కల్పించారు. కొందరు ఎంపీలకు ఎమ్మెల్యేలుగా స్థానచలనం కల్పించారు. కర్నూలు ఎంపీ సంజీవ్ కుమార్ నిన్నే పార్టీకి గుడ్ బై చెప్పారు. అందరూ ఊహించినట్టుగానే కర్నూలు ఎంపీ స్థానానికి మంత్రిగా ఉన్న గుమ్మనూరు జయరామ్ను హైకమాండ్ ఎలక్ట్ చేసింది. అలాగే సచివేడు ఎమ్మెల్యేగా ఉన్న కోనేటి ఆదిమూలంను తిరుపతి ఎంపీ అభ్యర్థిగా బరిలో దించబోతున్నారు. ఏలూరుకు కారుమూరు నాగేశ్వరరావు మంత్రి కారుమూరు నాగేశ్వరరావు తనయుడు కారుమూరు సునీల్ను ఎంపీ అభ్యర్థిగా అనౌన్స్ చేశారు. అలాగే శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థిగా పేరాడ తిలక్ రంగంలో వచ్చారు. రైట్. మరిన్ని వివరాలు అందించడానికి మా ప్రతినిధి దుర్గా సిద్ధంగా ఉన్నారు. దుర్గా, మొత్తం మార్పులకు సంబంధించి ఎంతమంది ఎమ్మెల్యేలను పక్కన పెట్టారు, ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎంపీలుగా అవకాశం ఇచ్చారు, ఎంతమంది ఎంపీలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా రంగంలో తీస్తున్నారు?
సతీష్ 59 మందికి సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటన వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ప్రకటించింది. మొదటి లిస్టులో 11 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించారు. అలాగే రెండో లిస్టుకి సంబంధించి 27 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ప్రకటించారు. ఇక మూడో లిస్టుకి సంబంధించి 21 స్థానాలకు సంబంధించి కొద్దిసేపటి క్రితమే ప్రకటన కూడా చేయడం జరిగింది. అయితే మొత్తం 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు ఇప్పటివరకు ప్రకటించడం జరిగింది. అయితే 59 స్థానాలకు సంబంధించి 9 ఎంపీ సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను ప్రకటించారు. మిగిలినటువంటి 50 స్థానాలకు సంబంధించినటువంటి అసెంబ్లీ స్థానాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలను వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ప్రకటించింది. అయితే ఈ మొత్తం 59 ఇన్ఛార్జీల మార్పులకు సంబంధించి ఇప్పటివరకు మొత్తం 3 ఎంపీలను పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ముఖ్యంగా కర్నూలు ఎంపీ సంజయ్ కుమార్తో పాటు మిగిలినటువంటి ఏదైతే ఎంపీలోనందరినీ కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 3 ఎంపీల్లో కర్నూలుకు సంబంధించినటువంటి ఎంపీ సంజీవ్ కుమార్తో పాటు హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ను కూడా సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే గోరంట్ల మాధవ్ తనకు ఎమ్మెల్యే స్థానం కేటాయించాలంటూ కూడా ఆయన అడుగుతున్నటువంటి పరిస్థితి, కానీ ఆయన కూడా పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మరొక ఎంపీ సంజీవ్ కుమార్ను కూడా పక్కన పెట్టారు. ఆయన నిన్న పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. ఇక మిగిలినటువంటి 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఈసారి పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇప్పటివరకు ప్రకటించినటువంటి 50 అసెంబ్లీ ఇన్ఛార్జీలకు సంబంధించి మొత్తం 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలను సీఎం జగన్ పక్కన పెట్టారు. అయితే వీళ్ళకి ఇప్పటివరకు కూడా వేరే ఎక్కడ కూడా బాధ్యతలు అప్పగించలేదు, ఎక్కడ కూడా ఇన్ఛార్జీలుగా వాళ్ళందరినీ కూడా నియమించలేదు. అయితే వీళ్ళంతా కూడా ప్రస్తుతం అయితే 23 మంది కూడా పక్కన ఉన్నారు. అయితే 23 మందిలో 2-3 అయితే ఖచ్చితంగా ఎంపీలుగాను లేదంటే వేరే ఒక నియోజకవర్గానికి సంబంధించి అడ్జస్ట్ చేసే అవకాశం కనిపిస్తుంది. దానికి సంబంధించినటువంటి కసరత్తు కూడా రేపటి నుంచి ప్రారంభం కాబోతుంది. సంక్రాంతి తర్వాత విడుదల కాబోతున్నటువంటి 4వ లిస్టుకి సంబంధించి వీళ్ళ పేర్లు ఉండే అవకాశం కనిపిస్తుంది. అయితే ప్రధానంగా మనం ఏదైతే వైఎస్ఆర్సీపీ ఇప్పటివరకు ప్రకటించినటువంటి 59 మందికి సంబంధించినటువంటి లిస్టు చూస్తే ఇందులో 4 ఎంపీలు ఈసారి ఎమ్మెల్యేలుగా బరిలోకి దిగబోతున్నారు. ముఖ్యంగా కాకినాడ ఎంపీగా ఉన్నటువంటి వంగా గీత ప్రస్తుతం ఆమె పిఠాపురం ఇన్ఛార్జిగా ఆల్రెడీ నియమించారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఎంపీ వంగా గీత ఎమ్మెల్యే స్థానం నుంచి బరిలో దిగబోతున్నారు. ఇక రాజమండ్రి ఎంపీగా ఉన్నటువంటి మార్గాని భరత్ ఆయన రాజమండ్రి సిటీకి ఇన్ఛార్జిగా వేశారు కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఆయన రాజమండ్రి సిటీ నుంచి బరిలోకి దిగబోతున్నారు. ఇక 3వ ఎంపీ గురుమూర్తి ఏదైతే ఉప ఎన్నికల్లో తిరుపతి నుంచి గెలుపొందినటువంటి గురుమూర్తి వచ్చే ఎన్నికల్లో సత్యవేడు నుంచి ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నారు. ఈసారి ఆయన అసెంబ్లీకి అభ్యర్థిగా బరిలో ఉండబోతున్నారు. ఇక 4వ ఎంపీ గొట్టేటి మాధవి ప్రస్తుతం అరకు ఎంపీగా ఉన్నారు. ఆమె వచ్చే ఎన్నికల్లో అరకు అసెంబ్లీ స్థానం నుంచి ఆమె రంగంలోకి దిగబోతున్నారు. అయితే ఇక మరొక ఇద్దరికి సంబంధించినటువంటి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి ఇద్దరు వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా వెళ్లబోతున్నారు. ప్రస్తుతం గుమ్మనూరు జయరాం ఆయన సిట్టింగ్ ఎమ్మెల్యే, అలాగే ఆలూరు నుంచి ఉన్నారు. ఆయన వచ్చే ఎన్నికల్లో కర్నూలు ఎంపీ స్థానం నుంచి వెళ్లబోతున్నారు. ఇక ఆదిమూలం ఎవరైతే ఈయన ప్రస్తుతం సత్యవేడు ఎమ్మెల్యేగా ఉన్నారో సత్యవేడు నుంచి ఆయన తిరుపతి ఎంపీగా వెళ్లబోతున్నారు. ఇలా మొత్తం 4 ఎంపీలు ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించి పోటీ చేయబోతున్నారు. అలాగే 2 ఎమ్మెల్యేలు ఎంపీ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు. ఈ రోజు విడుదల చేసినటువంటి 59 మంది లిస్టుకు సంబంధించినటువంటి మొత్తం ఇప్పటివరకు వైఎస్ఆర్సీపీ విడుదల చేసింది 59 స్థానాలకు సంబంధించి 9 మంది ఎంపీలు నియమించారు. అలాగే 50 స్థానాలకు సంబంధించినటువంటి ఎమ్మెల్యే సెగ్మెంట్లకు సంబంధించినటువంటి ఇన్ఛార్జిని నియమించారు. అయితే 3 ఎంపీలు పూర్తిగా బయటికి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. వాళ్ళకి ప్రస్తుతం అయితే ఎక్కడా కూడా అకామిడేషన్ లేదు, వాళ్ళని పూర్తిగా పక్కన పెట్టినటువంటి పరిస్థితి. ఇక 23 మంది సిట్టింగ్లకు సంబంధించినటువంటి పూర్తిగా వాళ్ళని పక్కన పెట్టినటువంటి పరిస్థితి. అయితే 23కి సంబంధించి ఒకరిద్దరిని వేరే చోట అకామిడేట్ చేసేందుకు ఆల్రెడీ కసరత్తు చేస్తున్నారు. ఇక మిగిలిన వాళ్ళంతా కూడా పక్కనే ఉండాల్సినటువంటి పరిస్థితి. వాళ్ళలో కొంతమంది ఇప్పటికీ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది అంటే ముఖ్యంగా కాపు రామచంద్రారెడ్డి లాంటి అలాగే ఆర్కే లాంటి కొంతమంది అయితే ఆల్రెడీ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు ఆల్రెడీ ప్రకటించారు. ఇక పెనమలూరు ఎమ్మెల్యే ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పార్థసారథి కూడా రేపు చంద్రబాబును కలవబోతున్నారు. ఆయన కూడా బయటికి వెళ్లబోతున్నారు. ఇక మిగిలినటువంటి ఎమ్మెల్యేలు దాదాపు అసంతృప్తి కొంతమంది వ్యక్తం చేశారు. ముఖ్యంగా పూతలపట్టుకు సంబంధించి ఎంఎస్ బాబు ఆల్రెడీ అతను కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆయన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేయడం జరిగింది. అతను కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఆయన కూడా పార్టీకి రాజీనామా చేసే పరిస్థితి కనిపిస్తుంది. ఇలా మొత్తం 59 స్థానాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పులు వైఎస్ఆర్సీపీ ప్రకటించింది. ఇందులో 9 ఎంపీ స్థానాలు, అదేవిధంగా 50 అసెంబ్లీ స్థానాలకు సంబంధించి మొత్తం 23 సిట్టింగ్ ఎమ్మెల్యేలను ఇప్పటివరకు సీఎం జగన్ పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సతీష్. రైట్, థ్యాంక్ యూ దుర్గా.
21 మందితో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 3వ జాబితా ప్రకటించింది. దానికి సంబంధించిన ఎనాలిసిస్ చూశారు. సంక్రాంతి తర్వాత 4వ జాబితా ఉండే అవకాశం ఉందా అన్నది అటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలే చెప్తున్న నేపథ్యంలో ఈసారి 4వ జాబితాలో ఎక్కువగా ఎంపీల మార్పు, అలాగే 6 నుంచి 10 ఎమ్మెల్యే అభ్యర్థుల మార్పుకు సంబంధించి ప్రకటన ఉండే అవకాశం ఉందంటున్నారు.